ఫుడ్ పాయిజన్ ఘటనలపై టాస్క్ ఫోర్సు, ఫుడ్ సేఫ్టీ కమిషనరు, జిల్లా స్థాయి ఆఫీసర్లతో కమిటీ ఏర్పాటు, తనిఖీలు చేపట్టి కారణాలు, బాధ్యులను గుర్తించాలని ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది. గురుకులాలు, హాస్టళ్లు, అంగన్వాడీలు, స్కూళ్లలో ప్రత్యేకంగా ఫుడ్ సేఫ్టీ కమిటీలు, ప్రతి విద్యా సంస్థలో హెడ్ మాస్టర్, 2 స్కూల్. ఏమీ లేదు సార్, ఒక 1000 కోట్లు ఇచ్చి 1000 కోట్లు ఇస్తే 80% సమస్య పోతుంది. పైసలు లేకనే సార్ ఇదంతా, పైసలు లేక, అలా పైసలు లేక 5-6 రూపాయలతో నెట తింటాడు. తనిఖీలు చేసేటప్పుడు 3 రోజులు గుడ్డు పెట్టాలి, 1 రోజే గుడ్డు పెట్టిరు. ఇగో ఇట్లా మళ్ళీ మేము పోయి వాళ్ళకు వంట చేసే వాళ్ళకు అధికారులను పిలిచి అట్టెట్లయితుంది, ఇది ఎట్లా పెట్టాలి, పైసలు వారేవా ఫస్ట్ అంటారు, పైసలు వారేసి మాట్లాడు అని అంటే మనం తలకాయ కిందకి వేసుకొని వస్తాం. 3 నెలలు పుస్తెలు కుదబెట్టిరు, ఒక్కొక్క తాన పుస్తెలు, గంజీలు ఇవన్నీ కుదబెట్టి తెచ్చి వంట చేసి పెట్టిరు పిల్లలకు. మనం ఎన్ని చెప్పినా కూడా ముఖ్యమంత్రి గారు ఇక్కడ 100% ప్రభుత్వాల నిర్లక్ష్యమే ఉంటుంది సార్. అప్రతిష్ట పాలు చేయాలని చూస్తే కఠిన చర్యలు. విద్యార్థులను టీచర్లు, ఆఫీసర్లు కన్నబిడ్డల్లా చూసుకోవాలని, పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కలెక్టర్లు తరచూ స్కూళ్ళు, హాస్టళ్లు, గురుకులాలను తనిఖీ చేయాలని. సార్ నేను చెప్పింది ఇదే సార్, మీకు అర్థం కాలేదు. నేను చెప్పింది ఓసారి ఎస్ఐని పంపించండి, ఓసారి ఎంఆర్ఓని పంపించండి, ఓసారి ఎంపీడీఓని, ఓసారి వకీల్ని, ఓసారి జడ్జిని పంపించండి సార్. స్కూల్కి పంపిస్తే వారంలో ఒక్కసారి పోతా ఉంటే వ్యవస్థలో మార్పులు వస్తూ ఉంటాయని చెప్పిన. ఆటాన ఖర్చు లేకుండా దానికి ఇవాళ ఈ ఫలితాలే ఉండకపోతుండే. నేను చెప్పింది ఆయాలంటే, నేను చెప్పింది ఆయాల మీరు ఇంప్లిమెంట్ చేసినంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండకపోతుండే, ఫుడ్ పాయిజన్ల పంచాయతీ ఉండకపోతుండే. ఫుడ్ పాయిజన్ వెనుక బీఆర్ఎస్ కుట్రలు, హాస్టల్లోని కొందరితో గులాబీ నేతల కుమ్మక్కు, త్వరలో అన్ని బయటకు వస్తాయి. మంత్రి సీతక్క ఇక కుట్రల్లో ఆఫీసర్లు ఉంటే క్రిమినల్ కేసులు పెడతాం. ఇథనాల్ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇచ్చింది నాటి బీఆర్ఎస్ సర్కారే. గ్రామసభ పెట్టకుండానే అనుమతులు ఇచ్చిండ్రు, బీజేపీ మద్దతు ఇచ్చింది. కేటీఆర్ దిలావర్ పూర్రా పర్మిషన్ ఇచ్చింది ఎవరో తేలిద్దామని. కేటీఆర్ మాటలకు పెద్ద శాంటిటీ ఉండదబ్బా, పిల్లానికి పెద్ద మెచ్యూర్డ్ మైండ్ కాదు. ప్లస్ ఏంటంటే కేవలం అధికారం అనేటువంటి పొర అడ్డున్నన్ని రోజులు అతన్ని ఒక బ్రహ్మ పదార్థం లెక్క చూపించారు. అది దొరికిపోయిన తర్వాత ఒట్టిదే అదంతా. కేటీ రామారావు కేవలం ఎందుకు పనికొస్తాడంటే కుట్రలు కుతంత్రాలు చేసి అడ్డదారిలో ఎట్లా వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలి అనేటువంటి ఒక ఉగ్రవాది రూపంలో కనిపిస్తూ ఉంటాడు అన్నట్టు. ఎందుకు చెప్తా ఉన్నా చేసేటి అన్ని ఏ చిల్లర పనులు. అంతే. ఈ వ్యవస్థ బావు కోసం ఇది ఇలా ఫుడ్ పాయిజనింగ్ జరిగిందా? బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరగలేదా? ఎన్ని చూపెట్టినాం మేము? ఇలా అధికారం విపక్షాలన్నీ కలిసి ఈ పిల్లలకి ఏం మంచి చేయాలో చెప్పాలి కదా. ఓ ప్రతిపక్ష నాయకుడు ఉండి ఈ పిల్లలకి ఏది జరిగితే మంచిది చెప్పాలి కదా. చెప్పరు ఎందుకు? అది చెప్పరు. పోయి మీ అయ్య ఆడమంటాడు, నువ్వేమో దేశాలు పట్టుకొని తిరుగుకుంటా వీళ్ళు ఇట్లా. ప్రతిపక్ష నాయకుడు ఈ మాట అడగాలి కదా చట్టసభకు వచ్చి. అది అడగట్లేదు. మీ హయాంలో డైలాగులు కొట్టిరు, పనులు మాత్రం ఇవే. డైలాగులు అట్లే ఉండే. ఇలా రాష్ట్ర ప్రభుత్వం అంతో ఇంతో అధికారులను హెచ్చరించో, డైట్ ఛార్జీలు పెంచో, అదో ఇదో ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వానికి సహకరించకుండా ఏం డ్రామాలా ఇవన్నీ? 10 ఏళ్ళ నుంచి ఒక్కనాడు కూడా పెంచలే వీళ్ళు డైట్ ఛార్జీలు. ఎన్నడూ పెంచలే. మొత్తం విద్యా వ్యవస్థని మొత్తం పాతాళానికి తీసుకుపోయింది కేసీఆర్ కుటుంబం కాదా తెలంగాణ రాష్ట్రంలో? మళ్ళీ మీరు చెప్పడానికి ఎక్కడ అర్హత? ఇగో దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీకి నాడు అడ్డగోలుగా పర్మిషన్లు, పీఎంకే కంపెనీకి వంతపాడిన గత బీఆర్ఎస్ సర్కార్. ఇష్టమున్నట్లు మినహాయింపులు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్, కేటీఆర్ వీళ్ళే పర్మిషన్లు ఇస్తారు. వాళ్ళే వచ్చి లొల్లి పెడతారు. సంపినోడే సావుకాడ కూర్చొని ఏడుస్తున్నట్టు ఉంది. సంతాప సభ పెట్టినట్టు. సంపినోడే సంతాప సభ పెట్టుడు ఎంత దుర్మార్గమో బీఆర్ఎస్ పార్టీది అంత దుర్మార్గం అదే చేస్తుంది. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.